కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అధికారులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన అధికారులు ఇప్పుడు పెంపుడు కుక్క సహాయంతో గాలింపు చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. జ్ఞానేశ్వరి అదృశ్యమైన సమయంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. దీంతో ఆ కుక్క కదలికల్లోనే చిన్నారి ఆచూకీకి సంబంధించిన కీలక ఆధారాలు ఉండొచ్చని భావించిన అధికారులు దానిపైన ప్రత్యేక దృష్టి సారించారు. జంతు సంరక్షణ నిపుణులు, సాంకేతిక బృందాల సహకారంతో ఆ కుక్కకు GPS ట్రాకర్ అమర్చి దాని సంచారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కుక్క ఎటువైపు తిరిగింది, ఏ ప్రాంతాల్లో ఎక్కువసేపు గడిపింది, ఏవైనా నిర్దిష్ట ప్రాంతాలకు పదే పదే వెళ్తుందా అనే అంశాలను సేకరిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా చిన్నారి వెళ్ళి ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కుటుంబ సభ్యులను, స్థానికులను, ముఖ్యంగా చిన్నారి తండ్రిని పలుసార్లు విచారిస్తూ కేసుకు సంబంధించిన ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నారు. డ్రోన్లు, ప్రత్యేక బృందాలు, సాంకేతిక ఆధారాలతో ఇప్పటికే విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పుడు GPS ట్రాకర్ ద్వారా కొత్త క్లూ దొరకొచ్చనే ఆశతో ఉన్నారు. చిన్నారి ఆచూకీ బయటపడుతుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. అధికారులు మాత్రం చిన్నారి జాడ దొరికే వరకు గాలింపు చర్యలు చేపడతామని చెప్తున్నారు.